అనారోగ్యంతో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి ఆరోగ్యశ్రీ ఉంటే ఆ ఆరోగ్యశ్రీ మీద ఎన్ని లక్షల మంది దానికి ఉపయోగపడుతుందో. అంతెందుకు ఆరోగ్యశ్రీ మీద మా నాన్నగారిది ఒక ఆపరేషన్ జరిగింది, నేను ఉపయోగించుకున్నా. ఈరోజు నాది లేదు. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకసారిగా మా అలాంటి సామాన్యులు 1 లక్ష 2 లక్షలు తీసుకొని ఆరోగ్యం చేయించుకోవాలంటే డైలీ పనికి వెళ్ళేవాళ్ళు ఇంకేం లేదు, చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈ అన్నా క్యాంటీన్లు, ఫ్రీ బస్సులు ఇవన్నీ అవసరంలా. విద్యా వైద్యం నిత్యావసర జనానికి 100 మందికి ఉపయోగపడే ఒక పని చేయండి. అన్నా క్యాంటీన్ల వల్ల ఎవరికి ఉపయోగం? 100 మందిలో 10 మంది తింటారో 50 మంది తింటారో మీకు తెలియదు, మాకు తెలియదు. అంతలో ఎంత అవినీతి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, మేము అందుకే సేవలు ఆపేస్తామని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. గత జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయింది, అందుకనే మేము ప్రస్తుతానికి డబ్బులు ఒక్కొక్కటిగా మెల్లిగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ఎవరిది తప్పు అంటావు? గత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలు ఎలా ఉంది? ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు జగన్